రాజకీయాలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. అంతర్జాతీయ రాజకీయం అయితే అస్సలు అంతు చిక్కదు. విదేశాంగ విధానాల్లో ఏమాత్రం తేడా వచ్చినా మనం అనుకున్న వాళ్లే మన ఎనిమిలవుతారు. 2023లో అలాంటి పరిస్థితులనే భారత్ ఫేస్ చేసింది. అప్పటి వరకు భారత్ బెస్ట్ అంటూ వచ్చిన సౌదీ అరేబియా సడన్గా డ్రాగన్ సైడ్ తీసుకుంటోంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అని బీజింగ్తో భారీ ఎత్తున వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో భారత్ సౌదీ బంధం బీటలు వారుతుందన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు మోదీ సౌదీ పర్యటనతో ఎండ్ కార్డు పడింది. 40 ఏళ్ల తర్వాత జెడ్డా వెళ్లిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ సౌదీతో భారత ఓ బంధాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లబోతున్నారు. ప్రధాని మోదీకి యుద్ధ విమానాలతో స్వాగతం పలికారంటేనే భారత్ సౌదీ మధ్య బంధం ఎంతగా బలపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు మోదీ సౌదీ అరేబియా పర్యటన లక్ష్యాలేంటి? 2 ఏళ్ల క్రితం చైనాకు దగ్గరైన రియాద్ తిరిగి భారత్ వైపు ఎందుకు చూస్తోంది? వాచ్ దిస్. గ్లోబల్ అటెన్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మోడీ జెడ్డా పర్యటన. 40 ఏళ్ల తర్వాత జెడ్డాలో అడుగుపెట్టిన ప్రధానిగా రికార్డ్. మోడీ సౌదీ టూర్ నిజంగా గేమ్ చేంజర్ గా నిలవబోతోందా? విదేశాంగ వ్యూహాల పరంగా భారత్కు 2023 చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ ఏడాది భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. దానికి ముందు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించడము కీలకమే. 2023 జూన్లో మోడీ వాషింగ్టన్ విజిట్ చేశారు. ఈ పర్యటనపై ఇంటా బయట తీవ్ర చర్చ జరిగింది. అమెరికాతో పెరుగుతున్న సంబంధాలు భారత్కు అనేక లాభాలు తీసుకొస్తాయన్న చర్చ ఒకవైపు, అగ్రరాజ్యంతో దోస్తీతో నష్టాలు తప్పవన్న డిబేటు మరోవైపు జరిగింది. ఈ చర్చ జరగడానికి కారణం అమెరికాతో భారత స్నేహం మన మిత్ర దేశాలకు నచ్చకపోవడమే. వాటిలో సౌదీ అరేబియా కూడా ఉంది. 2023 G20 శిఖరాగ్ర సదస్సుని మోడీ సర్కారు చాలా వ్యూహాత్మకంగా నిర్వహించింది. శ్రీనగర్లో G20 టూరిజం సదస్సు నిర్వహించడం ఆ కోవలకే వస్తుంది. ఈ సదస్సును కశ్మీర్లో నిర్వహించడం ద్వారా పాకిస్తాన్, చైనాలకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని మోడీ సర్కారు ప్లాన్ చేసింది. చివరకు అనుకున్నది సాధించింది కూడా. కానీ అది పూర్తిస్థాయి విజయం కాదు. అందుకారణం పలు దేశాలు శ్రీనగర్ పర్యాటక సదస్సును స్కిప్ చేయడమే. ముఖ్యంగా శ్రీనగర్లో జరిగిన G20 పర్యాటక సమావేశానికి సౌదీ అరేబియా తన ప్రతినిధిని పంపలేదు. G20 సమావేశాన్ని శ్రీనగర్లో నిర్వహించడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత చైనా, సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్ దేశాలు తమ ప్రతినిధుల్ని G20 సమావేశానికి పంపలేదు. వాస్తవానికి కశ్మీర్ వివాదంపై సౌదీ ఎప్పుడూ పాకిస్తాన్కు వంతపాడింది లేదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ అంశంపై మద్దతునివ్వాలని పాకిస్తాన్ బలవంతం చేసినా రియాద్ ఆ పని చేయలేదు. కానీ ఊహించని విధంగా శ్రీనగర్ G20 సదస్సుకు ఆ దేశం హ్యాండ్ ఇచ్చింది. సరే, న్యూట్రల్ గా ఉండేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని అనుకున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా పలు అనుమానాలకు తావిచ్చాయి. 2023 జూన్ ఫస్ట్ వీక్లో ప్రధాని మోడీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఈ పరిణామంతో అంతా ఓకే అనుకుంటున్న వేళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2023 జూన్ 10-11 తేదీల్లో 10వ అరబ్ చైనా వ్యాపార సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలకు కొత్త రూపు తెచ్చేందుకు ప్రయత్నించాయి. ఈ సదస్సులో రెండు దేశాల మధ్య 82,252 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలను చైనా పునరుద్ధరించిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి సదస్సు ఇది. అలాగే ప్రధాని మోడీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మధ్య చర్చలు జరిగిన తర్వాతే చైనాతో సౌదీ అరేబియా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకుంది. కానీ కాశ్మీర్ విషయంలో కూడా భారత్కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన సౌదీ ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు తిరిగింది? ఎందుకంటే భారత్, అమెరికా మధ్య బలపడుతున్న బంధం రియాద్కు నచ్చలేదు కాబట్టి. భారత్ అమెరికా బంధం అనే కంటే మోడీ, బైడెన్ మధ్య దోస్తీ అనడం ఉత్తమం. ఎందుకంటే సౌదీ క్రౌన్ ప్రిన్స్కు జో బైడెన్ అంటే అస్సలు పడదు. 2018లో సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి టోక్యోలోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. జమాల్ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్కి రిపోర్టర్. సౌదీలో రాజును అవమానిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. అలాంటి శిక్షలపైనే జమాల్ వరుస కథనాలు రాశారు. దాంతో ఆగ్రహించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్ జమాల్ను చంపమని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై అమెరికా నాటి అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయిన విషయం పెద్దది కాబట్టి తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ బైడెన్ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే
వెంటనే జమాల్ ఖషోగి హత్య తాలూకా సమాచారాన్ని డీక్లాసిఫైడ్ చేసి మరీ సౌదీ రాజును టార్గెట్ చేశారు. అక్కడితో ఆగకుండా యెమెన్లో తిరుగుబాటుదారుల్ని పాశవికంగా చంపించిన సమాచారాన్ని CIA నుంచి తీసుకుని దాన్ని కూడా బహిర్గతం చేశారు. అది అగ్నికి ఆజ్యం పోసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది. దీని ఫలితంగానే 2022 సౌదీ పర్యటనలో బైడెన్కు ఘోర అవమానం ఎదురైంది. అది కూడా అమెరికా చరిత్రలోనే ఎదురుకాని ఘోర అవమానం. బైడెన్కు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతించాల్సిన సౌదీ అరేబియా సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చేత స్వాగతం చెప్పించింది. అలాగే సైనిక మంత్రం లాంటి మర్యాదలను స్కిప్ చేశారు. అంతగా బైడెన్ను ద్వేషించారు బిన్ సల్మాన్. కట్ చేస్తే అమెరికాలో బైడెన్ దిగిపోయి ట్రంప్ వచ్చారు. ట్రంప్తో బిన్ సల్మాన్కు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీకి కూడా ఇద్దరు నేతలతో బలమైన బంధం ఉంది. సో ఇప్పుడు భారత్ US దోస్తీతో సౌదీకి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఈ క్రమంలోనే మోడీ సౌదీ పర్యటన ఇరు దేశాల బంధంలో గేమ్ చేంజర్గా నిలవబోతుందన్న చర్చ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, సౌదీ రెండు దేశాలు ప్రధానమైనవి. భారత్కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీనే. ఇక సౌదీకి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా 2022లో భారత్ నిలిచింది. మన ముడి చమురు దిగుమతుల్లో 18% పైగా సౌదీ నుంచే వస్తోంది. కలిసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో ఇరు దేశాలు డిజిటల్ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. వాస్తవానికి భారత్, సౌదీ అరేబియా మధ్య సంబంధాల విస్తరణ కేవలం 2 దేశాలకే కాక మధ్యప్రాచ్యం, హిందూ మహాసముద్రం అంతటికీ కీలకం. ఈ ప్రాంతంలో సుస్థిరత, ఆర్థికాభివృద్ధి, భద్రతకు తోడ్పడుతుంది. అందుకే భారత్ సైతం ఓ పక్క వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్తో బంధాన్ని పదిలంగా చూసుకుంటూనే ఇతర అరబ్ దేశాలతో మాటామంతి సాగిస్తోంది. సౌదీతో మన వ్యూహాత్మక ప్రయోజనాలు అనేకం. చైనాను మినహాయిస్తే పాకిస్తాన్పై ఒత్తిడి చేయగల ఏకైక దేశం సౌదీనే. అందువల్లే పాక్తో దానికున్న సంబంధాలకు అతీతంగా మన దేశము సౌదీతో బలమైన బంధం పెట్టుకుంటోంది. నిజానికి సౌదీ అరేబియా యువరాజు బిన్ సల్మాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణం సౌదీ అరేబియా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉండడమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత కొన్నేళ్లుగా రియాద్ ఇతర అంశాలపై ఫోకస్ చేస్తోంది. తమ సంబంధాలను ఏదో ఒక దేశానికే పరిమితం చేయకుండా కొత్త పాలసీని అనుసరిస్తున్నారు. ఇందులో కొత్త నగరాలను నిర్మించడం, విదేశీ పెట్టుబడుల్ని తీసుకురావడం కూడా ఉంది. దీనికి భారత్ రైట్ కంట్రీ అని బిన్ సల్మాన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీని సౌదీ పర్యటనకు ఆహ్వానించారు. ఇంధన, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లే ముందు మోడీ ఎక్స్లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. సౌదీ అరేబియాతో సుదీర్ఘమైన, చారిత్రకమైన సంబంధాలను భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టంగా మారే. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం సహా 2 దేశాల పరస్పర ప్రయోజనాల కోసం గణనీయమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రాంతీయ శాంతి, శ్రేయస్సు, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మేము ఆసక్తిగా ఉన్నాం. ఇది సౌదీ అరేబియాకు నా 3వ పర్యటన. చారిత్రక నగరమైన జెడ్డాకు మొదటి పర్యటన అని పోస్ట్లో పేర్కొన్నారు. సో ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త దశకు తీసుకువెళ్లడంలోనూ, ప్రపంచ రాజకీయాలలో భారత ప్రాధాన్యతను మరోసారి హైలైట్ చేయడంలోనూ గేమ్ చేంజర్గా నిలవబోతోందన్నమాట. మరి చైనా సంగతి ఏంటి అంటారా? అసలు అరబ్ దేశాల్లో చైనాకు మద్దతే లేదు. షింజియాంగ్లో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలతో అరబ్ దేశాల ప్రజలు చైనాను ఇష్టపడరు.